మీ ఊర్లో పెద్దలను అడగండి, వాస్తవాలు ఏందో తెలుసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా యువకులు ఈ వాస్తవాలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సమైక్య రాష్ట్రంలో ఏనాడు కూడా సమైక్య పాలకులకు మనకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగాన్ని ఏ గతి చేసినారో మనకు తెలుసు. ఇయ్యాలంటే కూడా ముందర పడే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ జిల్లాలో 2002లో నేను జిల్లాకు వచ్చిన సమయంలో ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను నిలదీయడం జరిగింది. నాగార్జున కాలేజీలో జరిగిన సమావేశంలో నేను నిలదీయడం జరిగింది. కుడి కాలువకు 1,00,000 ఎకరాలకు లిఫ్ట్లు ఉంటాయి, ఎడమ కాలువకు 30-40 వేల ఎకరాలకు లిఫ్ట్లు ఉంటాయి కోఆపరేటివ్ సొసైటీల కింద. కుడి కాలువ మోటార్లేమో గవర్నమెంటే బిల్లు కడుతుంది, కరెంటు బిల్లు. మనకు నల్లగొండకు బాగా ఎడమ కాలువ లిఫ్ట్లకేమో రైతులు నీరు కట్టాలి. చంద్రబాబు నాయుడు ఇది వివక్ష కాదా? ఒకటే ప్రాజెక్టు మీద కుడి కాలువకు ఒక నీతి, ఎడమ కాలువకు ఒక నీతి అంటే మేఘాల మీద ఆనాటి మంత్రిని పంపించి మిర్యాలగూడలో స్టేట్మెంట్ ఇప్పించి ఎడమ కాలువ లిఫ్ట్ల యొక్క బిల్లులు కూడా రద్దు చేసిన విషయం నల్లగొండ ప్రజలకు తెలుసు. ఎన్నో అరాచకాలు ఏనాడు కాంగ్రెస్ నోరు తెరవలే, ఏనాడు పోరాటం చేయలే. కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వీళ్ళేమో చంద్రబాబు గులాములు, వాళ్ళేమో ఢిల్లీ గులాములు. ఈ గులాముల వల్ల తెలంగాణ ప్రజలు అన్ని రంగాలలో మన బతుకులు ఆగమైన విషయం మీ అందరికీ కూడా తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రాజెక్టు పెట్టనే పెట్టరు. ఒకవేళ పెడితే అంతర్రాష్ట్ర వివాదం, టెక్నికల్ ప్రాబ్లం, వన్యమృగాలు ఉండే చోటు నుంచి కాలువలు పెట్టడం, సొరంగాలు పెట్టడం, అవి తవ్వలేని పరిస్థితి కల్పించడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మిత్రులారా, ఒక్క మాట మీరు దయచేసి బాగా సీరియస్గా ఆలోచన చేయాలి. తెలంగాణకు నీళ్లు రావాలి, తెలంగాణ నేపథ్యంలో రావాలి. రావాలంటే ఏం చేయాలో ఈ జిల్లాలో ఉన్న నాయకుడు ఆనాటి విద్యాసాగర్ రావు గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, చాలా మంది, ఒక 4 హెలికాప్టర్లలో 20 మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లను పంపించి మొత్తం కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతం అంతా తిప్పి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ప్రాజెక్టులన్నీ కూడా రీడిజైన్ చేసినాం. రీడిజైన్ చేసి 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చే విధంగా ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్, మహబూబ్ నగర్లో పాలమూరు ఎత్తిపోతల పథకం, అందులో అంతర్భాగంగా దక్షిణ తెలంగాణ అయిన దేవరకొండ మునుగోడు కోసం డిండి పథకం, అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీళ్లు తేవడానికి దేవాలయాలను పూర్తి చేయడం, ఇవన్నీ కూడా రీడిజైన్ చేసినాం. రీడిజైన్ ఎట్లా చేసినామో ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా. అసెంబ్లీలో ప్రాజెక్ట్ ఎట్లా కడుతున్నాం, ఎన్ని పైప్ లైన్లు వేస్తున్నాం, ఎన్ని మోటార్లు పెడుతున్నాం, శాసనసభకు బాధ్యత కాబట్టి నేను వివరించి చెప్తా అని చెప్పి మాట్లాడితే అందరు దయచేసి ఆలోచన చేయాలి. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే చెత్త నాయకులంతా మీ నల్లగొండ జిల్లాలోనే ఉన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మామూలు నోట్తో చెప్పడం కాదు, పెద్ద టీవీలు పెట్టి స్క్రీన్లు పెట్టి మీకు చూపెడతా, సొరంగం ఎట్లొస్తుంది, కాలు ఎట్లొస్తుంది, లిఫ్ట్ ఎట్లా పనిచేస్తా చూపెడతా అంటే కాంగ్రెస్ పార్టీ బైకాట్ చేసి పారిపోయింది. నేను ఇవాళ నల్లగొండ నుంచి అడుగుతా ఉన్నా, ఎందుకు మీరు వారిపోయినారు? మీరు బాధ్యత గల ప్రతిపక్షం అయితే, మీకు తెలివితేటలు ఉంటే, రాష్ట్ర ప్రజల మీద రైతుల మీద మీకు ప్రేమ ఉంటే, ఒకవేళ ఆ డిజైన్ల లోపం ఉంటే మీరు అక్కడనే అసెంబ్లీలో చెప్పాలా, రికార్డులో పెట్టాలా. కానీ పారిపోయినారు. ఈ జిల్లా నుంచే ఒక పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, చాలా బాధ అవుతుంది. నాకు అతని మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదు, కానీ అతనికి ఏమి తెలియదు, ఏమంటే ఏం తెలియదు. నాదాన్ దుష్మన్, ఆయనతో కొట్టాలేక మా వాళ్ళు ముద్దువారిపోతా ఉన్నారు జిల్లాలో. మళ్ళా తెల్లారో మర్నాడో నీళ్ళ మీద చర్చ వచ్చింది. చర్చించుండా మాట్లాడునంటే నేను స్వయంగా ఉన్న అసెంబ్లీలో మేము ప్రిపేర్ అయ్యి రాలేదు, మాట్లాడడానికి సిద్ధంగా లేమని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పి తోక ముడుచుకొని వెళ్ళిపోయినారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే